శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 92వ అధ్యాయము. ఫలశ్రుతి. బ్రహ్మదేవుడు వ్యాసమునీంద్రునితో చివరకు ఇలా చెప్పాడు. వ్యాస మహర్షి, గజాననుడు సృజించిన చరాచర జగత్తు ఆ స్వామిని స్తుతించింది. దేవదేవ గజానన, ఇప్పుడు మేము ధన్యులమైనాము. మా తపస్సు ఫలించింది. మా సర్వ కార్యములు సానుకూలపడ్డాయి. సర్వమంగళ స్వరూపుడవగు నీ సందర్శనం వలన మా నేత్రములు పవిత్రమయ్యాయి అని సర్వులు స్వామిని సన్నుతించారు. వారి స్వాదు వచనాలకు గజాననుడు సంతసించి, ఓ జీవులారా, నా నిర్గుణ రూపాన్ని బ్రహ్మాది దేవతలు కూడా ఎరుగరు. అయితే మీరు సగుణ స్వరూపాన్ని చూడగలిగారు. మీ స్తోత్రములకు నేను ఆనందించాను. మీకు ఏ వరాలు కావాలో కోరుకోండి, మీ కోరికలు తప్పక ఫలిస్తాయి అని చెప్పాడు. అంతా ఎవరికి కావాల్సిన వరాలు వారు కోరుకున్నారు. బ్రహ్మ వ్యాసునితో ఇలా చెప్పాడు. మునీంద్ర, వాళ్ళు కోరిన వరాలు వర్ణించడం సాధ్యం కాదు. అయితే గజాననుడు నాకు ప్రియమైన ఈ స్తోత్రమును ఎవడు 3 పొద్దులా పఠిస్తాడో వాడికి పుత్ర సంతతి కలుగుతుంది, ఆయుర్దాయము వృద్ధి చెందుతుంది, ఆరోగ్యవంతుడవుతాడు, వానికి సకల సంపదలు సమకూర్తాయి, కీర్తి జయము కలిగి ఐహిక వాంఛలన్నీ తీరి చివరకు మోక్షం పొందుతాడు. 3 సంధ్యలందు 3 సార్లు పఠిస్తే సర్వకార్యములు సిద్ధిస్తాయి. ఎవరు ఈ శ్లోకాష్టకమును ప్రతిదినము 8 సార్లు, ముఖ్యంగా చతుర్థి నాడు పఠిస్తారో వారికి అష్టసిద్ధులు కలుగుతాయి. ఎవరు రోజుకు 10 పర్యాయముల చొప్పున 1 నెల రోజులు పఠిస్తారో వారు రాజబంధం నుండి విముక్తిని పొందుతారు. 21 మారులు ప్రతిదినం పఠిస్తే విద్యను కాంక్షించేవాడు విద్యావంతుడు, ధనమును కోరేవాడు ధనవంతుడు, పుత్రులు కోరేవాడు పుత్రవంతుడు అవుతాడు. ఇలా సకల వాంఛితార్థములు సఫలమవుతాయి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా గణేశమూర్తులను స్థాపించి పూజించారు. దేవతలు ఒక ప్రాసారంను నిర్మించి అందు చక్కని మోముగల మూర్తిని ప్రతిష్ఠించి స్వామికి సుముఖుడు అని నామకరణం చేసి పూజించి వారి స్వస్థానాలకు మరలిపోయారు. ఆ స్వామిని మునులు మొదలగు శ్రేష్ఠులు ఏకదంత నామంతో పూజించి ధన్యులయ్యారు. గంధర్వులు, కిన్నరు బ్రహ్మాండమైన ప్రాసాదాన్ని నిర్మించి అందు కపిలుడు అను నామకరణంతో స్వామిని ప్రతిష్ఠించి పూజించారు. గుహ్యకులు, దారణులు, సిద్ధులు ఒక మహాదేవళమును నిర్మించి అందు గణేశమూర్తిని స్థాపించి గజకర్ణుడు అను నామంతో పూజించారు. ఫలితంగా వాళ్ళు విమానములనెక్కి స్వర్గతులయ్యారు. పిమ్మట మానవులు లంబోదరుడనే నామంతో మూర్తిని స్థాపించి పూజించారు. స్వాపదులు ఒక మూర్తిని స్థాపించి వికటుడని పేరు పెట్టి స్వామిని పూజించి వనములకు వెళ్ళిపోయారు. పర్వతములు, వృక్షములు ఒక మూర్తిని స్థాపించి విఘ్ననాశుడని నామకరణం చేసి పూజించి వృద్ధి చెందాయి. పక్షిగణములు ఒక మూర్తిని స్థాపించి గణాధిపుడన్న నామంతో ఆ స్వామిని అర్చించాయి. విషప్రాణులు ఒక మూర్తిని స్థాపించి ధూమ్రకేతువు అన్న నామంతో పూజించాయి. జలాశయాలు స్వామిని గణాధ్యక్షుడు అనే నామంతో స్థాపించి పూజించి ధన్యతను పొందాయి. క్రిమి కీటక ఔషధి గణాలు ఒక మూర్తిని స్థాపించి ఆ మూర్తికి బాలచంద్రుడని నామకరణం చేసి అర్చించాయి. ఇంకా అనేక మంది అనేక నామాలతో మూర్తిని ప్రతిష్ఠించి పూజించారు. గజానన నామాభిధానమైన మూర్తి సర్వులకు సర్వకామప్రదమైనది. ఇలా సర్వలోకములు గజాననుని పూజించి ఆ స్వామి అనుగ్రహం పొందాయి. అతని నామములు అనంతములు, అవి వర్ణించడం ఎవరితరము కాదు. అయితే వాటి సారాన్ని గ్రహించి నేను గణేశ సహస్రనామాలు చెప్పాను. అందులో సారభూతమైనవి గజాననుని 12 నామములు అని బ్రహ్మ చెప్పగా ఆ 12 నామములు
విశదపరచమని వ్యాసమునీంద్రుడు బ్రహ్మను కోరాడు. అయితే మహర్షి ఆ నామోచ్చరణ వలన కలిగే సత్ఫలితములను చెప్తాను విను. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః ధూమ్రకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ద్వాదశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే. సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్ననాశకుడు, గణాధిపుడు, ధూమ్రకేతువు, గణాధ్యక్షుడు, బాలచంద్రుడు, గజాననుడు అను ఈ 12 నామములు ఎవడు విద్యారంభమందు, వివాహమందు, ప్రవేశమందు, నిర్గమమందు, యుద్ధమందు, సంకట పరిస్థితి యందు పఠిస్తాడో లేక వింటాడో వానికి విఘ్నములు కలగవు అని బ్రహ్మ వ్యాసునకు బోధించి, వ్యాస మహర్షి మరొక్క రహస్యం చెబుతాను విను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇలా స్వామిని స్తుతిస్తే కోటి యజ్ఞములు కానీ, కోటి తపస్సులు కానీ వీటిలో 100వ వంతు ఫలంనకు సాటిరావు. ఈ 12 నామమహిమను నేను గాని, విష్ణువు గాని, శంకరుడు గాని, 1000 తలలు గల శేషుడు గాని చెప్పడానికి శక్తులము కాము. ఇక వేరే వాళ్ళ విషయం వేరే చెప్పాలా? ఈ నామాలను ఎవడు ప్రాతకాలమున పఠిస్తాడో వానికి ఎట్టి విఘ్నములు రావు, తప్పక కార్యసిద్ధి కలుగుతుంది. అందుకే షణ్మతముల వారు ఏ కార్యం ప్రారంభించినా ముందు ఈ 12 నామములు పఠించిన తర్వాతనే వారి వారి కార్యాలు ప్రారంభిస్తారు. ఈ నామములు స్మరించకుండా కార్యం మొదలు పెడితే కార్యసిద్ధి కలగదు. వ్యాస మహర్షి ఈ నామమును కొద్దిగా మాత్రమే చెప్పాను. ఉపాసనా ఫలమును నాకు తెలిసినంత వరకే చెప్పగలిగాను. నాకు మహావిష్ణువు ఎంతవరకు బోధించాడో అంతవరకే నేను నీకు చెప్పాను. అయితే విష్ణువు కూడా గణేశ ఉపాసన పూర్తిగా తెలుసుకోలేదు అని చెప్పి బ్రహ్మ గణేశ పురాణ ఉపాసనా ఖండమును ముగించాడు. భృగువు సోమకాంతంతో, రాజా, నాకు బ్రహ్మ చెప్పింది నీకు నేను చెప్పాను. ఈ గణేశ చరిత్ర ఈ సమస్త పాపాలను పోగొడుతుంది అని చెప్పి సోమకాంతుని ఆశీర్వదించాడు. ఈ విధంగా ఈ అత్యద్భుత, అతి పవిత్ర, సర్వకామప్రద, మోక్షప్రద గణేశ చరిత్రను సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాడు. ఈ గణేశ పురాణమును ఎవరు భక్తి శ్రద్ధలతో పఠిస్తారో లేక వింటారో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి వారు ఇహంలో సర్వ సౌఖ్యాలు అనుభవించి జ్ఞాన సంపన్నులై చివరికి ముక్తి పొందుతారు. ఇక వారికి పునర్జన్మ ఉండదు. ఇది చదివి వినిపించిన వారికి యథోక్త ఫలం లభిస్తుంది. ఇది గణేశ పురాణ ఉపాసనా ఖండమున బ్రహ్మ వ్యాస సంవాద, భృగు సోమకాంత సంవాద, గజానన నిరూపణమనే 92వ అధ్యాయం సమాప్తం. శ్రీ గజానన పాదార విందార్పణమస్తు. మంగళం మహత్. మంగళం గణనాథాయ, మంగళం హరసూనవే, మంగళం విఘ్నరాజాయ, విఘ్నహర్తేస్తు మంగళం. ఇతి సం యదక్షర పదభ్రష్టం మత్
मात्राहीननं च यद्भवेत् तत्सर्वं क्षमतां देवा गजानन नमोऽस्तु ते। क्षन्तव्या शब्ददोषा अक्षरस्खलितदोषा पदवाक्यार्थस्खलितदोषाश्च। ॐ शान्ति शान्ति शान्तिः। मङ्गलं गणनाथाय मङ्गलं हरसूनवे मङ्गलं विघ्नराजाय विघ्नहर्त्रेस्तु मङ्गलम्। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव गजानन नमोऽस्तु ते। क्षन्तव्याः शब्ददोषाः अक्षरस्खलितदोषाः पदवाक्यार्थस्खलितदोषाः। ॐ शान्तिः शान्तिः शान्तिः।